హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతున్న జిమ్మిచూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. ఇదైతే నేను క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్‌తో కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేసాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ డిజైన్ మనకి లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతుంది కదా! జిమ్మిచూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. డిజైన్ కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. అలానే తక్కువ ఫ్యాబ్రిక్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డిజైన్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక్కడ నెక్ డౌను అలానే నెక్ విడ్త్ కూడా తీసుకొని ఒక బాక్స్‌లో అయితే డ్రా చేసేస్తున్నాను. దీన్ని పికాక్ డిజైన్ లాగా అయితే డ్రా చేస్తున్నాను. ఈ డిజైన్‌కి సంబంధించి ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేశానో, అలానే దీని స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను వీడియో మిడిల్‌లో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇదొచ్చేసి 2 సైడ్స్ పికాక్ హెడ్స్ ఉండేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. డిజైన్ అయితే లేటెస్ట్‌గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మన ఛానల్‌కి చాలా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకొని మనకి క్యాన్వాస్ పేపర్ ఒకవైపు షైనింగ్ ఉంటుంది కదా! షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్‌కి ఐరన్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఐరన్ చేసుకోవడం కుదరకపోతే గనక మెయిన్ ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ క్లాత్‌ని కూడా రెండింటిని కలిపి మిడిల్‌లో అయితే లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ వేసుకొని నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేయాలి. ఈ డిజైన్ కోసం మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే అవసరం ఉండదండి. మనం నార్మల్‌గా సారీ తీసుకుంటాం కదా! సారీలో 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది. ఎక్స్‌ట్రాగా సారీలో నుంచి ఒక పావు మీటర్ క్లాత్ తీసుకుంటే గనక మీరు డిజైన్ మొత్తం కూడా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సింపుల్‌గా ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేస్తారు బిగినర్స్ అయినా సరే. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ క్లాత్‌ని కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా! దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచేసి నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసి నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసి కార్నర్‌లో మాత్రం చిన్నగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసి చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ డిజైన్ కోసం మనకి స్టిచ్చింగ్ చార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ 400 నుంచి 500 రూపీస్ ఉంటే గనక ఈ డిజైన్ కోసం 900 నుంచి 1000 రూపీస్ లోపు అయితే స్టిచ్చింగ్ చార్జెస్ అనేవి తీసుకోవచ్చు. మీ ఏరియాలో ఈ డిజైన్‌కి ఎంత స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా బూస్ట్ అవ్వడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వైపు ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేయాలి. ఫ్రంట్ వైపు నుంచి ఐరన్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడైనా బర్న్ అయితే కనుక ఫ్యాబ్రిక్ అనేది కష్టం కదా! అందు గురించి బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసేసుకోవాలన్నమాట. అలానే ఈ విధంగా ఐరన్ చేసేసుకున్నాం కదా! ఇక్కడ నడుము దగ్గర పట్టీ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా స్ట్రైట్‌గా ఉన్న క్లాత్‌ని అయితే కటింగ్ చేసేసుకొని వన్ సైడ్ అయితే స్టిచెస్ వేసేస్తున్నాను. డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. అలానే తక్కువ ఫ్యాబ్రిక్‌లో డిజైన్ స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఇక్కడ డాట్స్ కోసం అని చెప్పేసి 1½ ఇంచ్ స్టిచెస్ కోసం లీవ్ చేసేసి క్లాత్‌ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్ చేసేసిన తర్వాత 2 సైడ్స్ కూడా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3.5 ఇంచెస్ లెంగ్త్‌లో అయితే డాట్స్ వేసేస్తున్నాను. 2 సైడ్స్ కూడా 2 డాట్స్ వేసేయవలసి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా 2 డాట్స్ అయితే వేసేస్తున్నాను. డాట్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలి.
ఇక్కడ నడుము దగ్గర నడుము పట్టి అయినా వేసేయచ్చు, లేదంటే కనుక పైపింగ్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. పైపింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాంతో పైపింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే నడుము దగ్గర పట్టి అయితే వేసేస్తున్నాను. నెక్ చుట్టూ డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో, అలానే హ్యాండ్స్కి కూడా ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నింటినీ కూడా ఈ విధంగా స్టిచెస్ పెట్టుకోవాలన్నమాట. మీకు డిజైనింగ్ కొంచెం పెద్దగా ఉండాలనుకుంటే కనుక ఇక్కడ 3 ఇంచెస్ లెంత్ విడ్త్ తీసుకున్నాం కదా, 3.5 ఇంచెస్ లెంత్ విడ్త్ తీసుకుంటే కనుక మీకు డిజైన్ ఇంకా పెద్దగా వస్తుందన్నమాట. నేనైతే మీడియం సైజులోనే స్టిచ్ చేసేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజులోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్న సైజులోనే సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా ఈ పీసెస్ అన్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ మాత్రం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి స్మాల్ సైజులో ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం మీడియం సైజులో ఉందిలేండి, స్మాల్ సైజ్ కాదు. 2 వరుసలు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం సైజులో ఉన్న దానికైతే డబుల్ స్టిచ్ అవసరం లేదు. మీరు కొంచెం పెద్దగా ఉన్న లేస్ తీసుకుంటే కనుక డబుల్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 వరుసల్లో కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసుకుని డిజైన్ అయితే పైన స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ కూడా డిజైన్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నవి, వాటిని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ లేకుండా మీరు జిమ్మిచ్చు సారీని, ఈ బ్లౌజ్ని, బ్యాక్ నెక్ని స్టిచ్చింగ్ చేయడారా అని చెప్పేసి అడుగుతున్నారు. క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ 7-8 వీడియోలు అయితే వితౌట్ క్యాన్వాస్ పేపర్తో స్టిచ్చింగ్ చేసి చూపించాను. కాకపోతే నెక్ దగ్గర మాత్రం కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయాలి. నెక్ దగ్గర యూజ్ చేయకపోతే ఇది మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా అసలు సిల్క్ సారీ కన్నా తక్కువ థిక్నెస్ ఉంటుందన్నమాట. అలానే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సాగిపోయినట్టుగా అయిపోతుంది. మనకి సిల్క్ అయినా సరే కొంచెం స్టిచ్చింగ్ చేసినప్పుడు స్టిఫ్గా ఉంటుందేమో, కానీ ఈ క్లాత్ అయితే సాగిపోయినట్టుగా అయిపోతుంది. అందు గురించి ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా నెక్ దగ్గర అయినా సరే క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైతే బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఇచ్చే స్టిచ్చింగ్ ఛార్జెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల మరీ తక్కువగా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తారు కదా, 200, 300 ఇట్లా ఇస్తారు కదా లైనింగ్ బ్లౌజ్కి. అటువంటి చోట అయితే మీరు బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ వేసి మీకు లాస్ అవుతుంది. అలా కాకుండా ఒక 350 నుంచి 400, 500 ఈ విధంగా తీసుకుంటే కనుక మీరు లైనింగ్ బ్లౌజ్కి, మనకి మోడల్ బ్లౌజ్కి ఎలాగో వాళ్ళు 800 నుంచి 1000 రూపీస్ లోపు ఇస్తారు కనుక మీరు క్యాన్వాస్ పేపర్ వేసినా సరే మీకు అంత లాస్ అనేది ఉండదన్నమాట. అలానే ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు మీరు యూజ్ చేసే బీడ్స్ కానీ లేస్ కానీ వాటికైతే స్టిచ్చింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుందండి. బీడ్స్కి అలానే లైనింగ్ క్లాత్కి వాటికి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది వేరుగా ఉంటుంది. అన్నీ కలుపుకుని మాత్రం 1000 రూపీస్ ఎప్పుడు తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీకు లాస్ అవుతుంది. ఇక్కడ చూపించిన ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను అనమాట. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ ఫ్లవర్ డిజైన్ పర్టికులర్గా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ని క్లిక్ చేస్తే కనుక మీరు ఆ వీడియోలోకి వెళ్ళి ఆ ఫ్లవర్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడొచ్చు. ఇక్కడ ప్యారెట్ మౌత్ కోసం అని చెప్పేసి ఈ విధంగా నేను క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేస్తున్నాను అనమాట. డిజైన్ అయితే ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయ్యుండి ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలానే చాలా రోజుల నుంచి మీరు సింపుల్ డిజైన్స్ కావాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు కదా. నేను సింపుల్ డిజైన్స్ అయితే మన సెకండ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి ఈరోజు. ఆ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి నేను సింపుల్ డిజైన్స్ని అప్లోడ్ చేయాలా లేదంటే ఇవే కంటిన్యూ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు సింపుల్ డిజైన్స్ కంపల్సరీగా కావాలనుకుంటే కనుక ఆ వీడియోని లైక్ చేసి అలానే వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నేను అదే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే సింపుల్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేస్తుంటే వ్యూస్ అయితే రావట్లేదన్నమాట. అందు గురించి అని చెప్పేసి నేను ఎవరు చూడడానికి ఎందుకులే అని చెప్పేసి పెట్టట్లేదు. మీకు ఒకవేళ సింపుల్ డిజైన్స్లో స్టిచ్చింగ్ వీడియోస్ కావాలని అనుకుంటే కనుక మీరు మన సెకండ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సెకండ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నేను ఒక 500 వీడియోస్ దాకా సింపుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ని బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకుంటారని చెప్పేసి అప్లోడ్ చేశాను. కాకపోతే తర్వాత చూడటం మానేశారని చెప్పేసి నేను ఆ వీడియోస్ అయితే స్టాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కదా కామెంట్ సెక్షన్లో 2 ఛానల్స్లో కూడా కొంచెం సింపుల్గా ఉండే డిజైన్స్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. అందు గురించి అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా వీడియోని అయితే చూడొచ్చు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే కనుక షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇలా ప్యారెట్కి
ఇలాగా ఈ విధంగా బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది.